ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను అందరికీ ఎంతో ఉపయోగపడే మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయబోతున్నాను. అది ఏంటంటే సజ్జ దోశ. చాలా మంచిదండి, ఎంతో బలాన్ని ఇస్తుంది. ఈ సజ్జ దోశ ప్రిపేర్ చేయడానికి ముందుగా సజ్జలు, బియ్యం, మెంతులు, అలాగే మినప్పప్పు తయారు పెట్టుకోండి. 1 కప్పు సజ్జల్ని తీసుకున్నట్లయితే 1/2 కప్పు బియ్యంని, రేషన్ బియ్యం తీసుకున్నాను. అలాగే 1 టీ గ్లాస్ మినప్పప్పు, 1 టీ స్పూన్ మెంతులు ఇందులో వేసుకోవాలి. అయితే ఇలా మెజర్మెంట్ ప్రకారం తీసుకున్న ఈ సజ్జలని 8 లేదా 9 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. ఇందులో 2 సార్లు వాటర్ వేసి మంచిగా కడిగేసి ఆ వాటర్ అంతా పారబోసేయాలి. మంచిగా 2 సార్లు మంచిగా వాష్ చేయండి. ఆ తర్వాత మునిగేంత వరకు వాటర్ వేసుకొని 8 గంటల పాటు నానబెట్టుకోండి. చాలా మంచిదండి ఈ సజ్జ దోశ. మిల్లెట్స్ ఏవైనా చాలా మంచివి. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి. పిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా ఈ సజ్జ దోశని తీసుకోవచ్చు. ఇలా 8 గంటల పాటు నానిన తర్వాత అందులో ఉన్న వాటర్ అన్ని తీసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. తగినన్ని వాటర్ వేసుకుంటూ ఫైన్గా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ దోశ బ్యాటర్ని 8 లేదా 9 గంటల పాటు ఫర్మెంట్ అవ్వడానికి పక్కన పెట్టాలి. చూడండి, నేను దోశ చేసే ముందు రోజు మార్నింగ్ నానబెట్టేశాను. ఈవినింగ్ గ్రైండ్ పట్టేసిన తర్వాత నైట్ అంతా ఫర్మెంట్ అవ్వడానికి పక్కన ఉంచారన్నమాట. మార్నింగ్ లేచేసరికి ఇలా అయింది. ఎంత మంచిగా పొంగిపోయిందో చూడండి. ఇలా పొంగడం అంటే ఫర్మెంట్ అయిన పిండిని మాత్రమే మనం దోశ చేసుకోవాలండి. ఇలా అయితేనే మనకు డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇలా ఫర్మెంట్ అయిన పిండిని మాత్రమే మనం దోశ వేసుకోవాలి. ఓకేనా? మిక్సీ పట్టిన తర్వాత 1 అవర్ 2 అవర్ తర్వాత దోశలు వేసుకుంటే టేస్ట్ అంతగా బాగోదు, అంతగా డైజెషన్ అవ్వదు. ఆ తర్వాత ఈ దోశలోకి నేను బేసన్ చేస్తున్నానండి. కొందరు బేసన్ అంటారు, కొందరు శనగపిండి కర్రీ అంటారు. ఏదైనా అనొచ్చు. మేము మాత్రం బేసన్ అని అంటాము. మేము ఈ కర్రీ పూరీలోకి ఇలా దోశలోకి చేసుకుంటూ ఉంటాము. ఈ బేసన్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అలాగే క్యారెట్ అండ్ ఆలు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ పైన ఇవన్నీ మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఇందులో కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవంతా మంచిగా వేగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ బేసన్ పూరీలోకి చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ఊతప్ప, దోశ దేనిలోకైనా చాలా టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత తగినంత శనగపిండిని ఒక బౌల్లో తీసుకున్నాను. ఇలా వాటర్ వేసుకొని పల్చగా కలిపేసుకోవాలి. ఉండలు కట్టకుండా ఇలా వాటర్ వేసుకొని ఇలా పలచగా కలుపుకోండి. ఆ తర్వాత ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు మంచిగా వేగిపోయిన తర్వాత తగినంత పసుపు వేసేసుకొని వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది. మనం సుమారుగా 1 లీటర్ వాటర్ తీసుకోవాలండి. నేను 1 టీ గ్లాస్ శనగపిండి అలా కలుపుకున్నాను. 1 టీ గ్లాస్ శనగపిండికి ఇలా 1 లీటర్ వాటర్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకోండి. వాటర్ మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో పలచగా కలుపుకున్న శనగపిండి ఉంది కదా, ఆ శనగపిండిని ఇందులో మెల్లిగా వేస్తూ కలిపేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, వాటర్ మరిగిపోయాయి. ఆ తర్వాత కలుపుకున్న శనగపిండి ఇలా మెల్లిగా వేస్తూ లో ఫ్లేమ్ పైన కలుపుతూ ఉండండి. తొందరగానే అయిపోతుంది, 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇలా 10 నిమిషాల పాటు ఇలాగే ఉంచేసేయాలి. మంచిగా మరిగిన తర్వాత ఉడుకుతుందండి. ఈ శనగపిండి మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే. ఇందులో ఇంకా ఇష్టమైతే పులుపు యాడ్ చేసుకోవడానికి నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ఐరన్ ప్యాన్ పెట్టేశాను. దానిపైన కాస్త ఆయిల్ రాసేసి సజ్జ దోశని వేస్తున్నాను. అంతే అండి. ఇలా సజ్జ దోశని వేసిన తర్వాత చుట్టూ ఆయిల్ వేసేసి, ఆయిల్, బటర్, నెయ్యి మీ ఇష్టం ఏదైనా వేయచ్చు, వేసేసి 2 వైపులా మంచిగా కాల్చుకొని సర్వింగ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే అండ్ ఎంతో హెల్దీ రెసిపీ సజ్జ దోశ రెడీ అయిపోయినట్టే.
ఈ సజ్జలు తీసుకోవడం వలన రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. 100 గ్రాముల సజ్జలలో 3 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది కాబట్టి రక్తహీనత ఉన్న వాళ్ళకు చాలా మంచిది. అలాగే సజ్జలు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా అవుతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, కొవ్వును తగ్గిస్తాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుందండి. ఈ సజ్జల్ని తీసుకోవడం వల్ల అసిడిటీ, కడుపులో మంట తగ్గుతుంది, డైజెషన్ మంచిగా అవుతుంది, అజీర్ణ సమస్యలు ఉండవు. వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు హ్యాపీగా ఈ సజ్జల్ని తీసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. పిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మధ్య మధ్యలోనైనా వీక్లీ వన్స్ అయినా చేసుకోండి, హెల్దీగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్టయితే నా ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నీ చూడవచ్చు.